వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతోంది. గ్రామాల్లో, పట్టణాల్లో సైతం ఈ సర్వే కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. గ్రామాలు, వార్డుల్లో సర్వేయర్లు వివరాలను సేకరిస్తున్నారు. మొత్తంగా 7 ప్రశ్నలకు తోడుగా అనుబంధ ప్రశ్నల ద్వారా వివరాలను ఎంట్రీ చేస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు గాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి కలిగిన ప్రాజెక్టు డైరెక్టర్లను సర్కార్ నియమించింది. వీరంతా కూడా స్కీమ్ అమలును పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారు. ప్రజా పాలనలో పెట్టుకున్న దరఖాస్తులను సర్వేయర్లు పరిశీలిస్తున్నారు. ప్రతి దరఖాస్తును క్లుప్తంగా పరిశీలించి వివరాలను సేకరిస్తున్నారు. యాప్ లో నమోదు చేసే వివరాల ఆధారంగా దరఖాస్తుదారుడు అర్హులా కాదా అనేది వెల్లడవుతుంది. గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ధి పొందారా, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం ఎలా ఉంది వంటి వివరాలను యాప్ లో సేకరిస్తున్నారు. ఇల్లు నిర్మించుకోవడానికి భూమి అందుబాటులో ఉందా లేదా, స్థలం లబ్ధిదారుడి పేరు మీద ఉందా, కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా, ఇంట్లో వివాహిత జంటల సంఖ్య, ప్రస్తుత గ్రామం, పట్టణంలో ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. ఇక ముఖ్యంగా ఫోటోల అప్లోడ్ విషయంలో సర్వేయర్లు జాగ్రత్త తీసుకుంటున్నారు. దరఖాస్తుదారుడికి స్థలం ఉంటే అదే లొకేషన్ ఆధారంగా ఫోటోను వెంటనే అప్లోడ్ చేస్తున్నారు. ఈ స్థలం వివరాలను ఆంక్షలు, రేఖాంక్షల ఆధారంగా సేకరిస్తున్నారు. భవిష్యత్తులో స్థలం వివరాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా స్థలం చూపించే విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తున్నారు. ఒకవేళ పాత ఇంటి వద్దనే దిగాల్సి ఉంటే ఆ లొకేషన్ ఆధారంగానే ఫోటోలను దింపి అప్లోడ్ చేస్తున్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనుంది. ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ ను ఏర్పాటు చేశారు. ఒక సర్వేయర్ రోజుకు కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలని టార్గెట్ గా పెట్టారు. సర్కార్ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లను కేటాయిస్తారు. మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను 4 దఫాలుగా జమ చేస్తారు. మరోవైపు యాప్ సర్వే పూర్తయిన వెంటనే లబ్ధిదారులను గుర్తిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేశారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇంటి ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక వెబ్సైట్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.